హాయ్ అండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో తాటి రొట్టె ఎలా తయారు చేయాలో చూపిస్తాను. తాటి రొట్టెను ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ తాటి రొట్టె ఎలా తయారు చేయాలో చూద్దాం. 2 తాటికాయలు తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొని క్లాత్తో తుడుచుకోవాలి. ఇప్పుడు ఒక సంచి వేసుకొని ఈ సంచి పైన చూపించిన విధంగా తాటికాయలను కొట్టుకోవాలి. ఇలా కొట్టుకోవడం వలన తొక్కలు తీసుకోవడానికి ఈజీగా వస్తాయి. ఇప్పుడు తొక్కలు శుభ్రంగా తీసుకొని తాటి టెంకలను ఒకదానికి ఒకటి కొట్టుకొని ఇక్కడ చూపించిన విధంగా 2 చేతులతో ఇలా అనుకోవడం వలన తాటి గుజ్జు తీసుకోవడానికి సింపుల్గా వస్తుంది. ఇప్పుడు ఈ తాటి గుజ్జు తీసుకోవడానికి ఇలా జాలి గిన్నె తీసుకొని ఈ గిన్నెకు ఇలా టెంకను తీసుకోవడం వలన గుజ్జు బాగా వస్తుంది, పీచులు కూడా రాకుండా ఉంటుంది. ఇలా తీసుకున్న గుజ్జును ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ గుజ్జు ఒక కప్పుతో కొలుచుకోవాలి. ఇలా కొలుచుకోవడం వలన అన్నీ కరెక్ట్గా సరిపోతాయి, రొట్టె బాగా వస్తుంది. ఇప్పుడు ఈ కప్పుతో 3 కప్పుల తాటి గుజ్జు వచ్చింది. ఇలా కొలుచుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బియ్యం రవ్వను 2 కప్పులు తీసుకోవాలి. ఇలా తీసుకున్న రవ్వలోకి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరి ఎక్కువగా వేసుకోకుండా ఇక్కడ చూపించిన విధంగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ముద్ద అయ్యేలాగా కలుపుకొని ఈ నూకను 20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఈ తాటి గుజ్జులోకి బెల్లం కలుపుకోవాలి. ఈ కప్పుతో కప్పుంపావు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి అరకప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం రవ్వను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే నూక బాగా నానుతుంది. ఇలా గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండి వేసుకోవాలి. ఇలా వేసుకొని మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా సమానంగా వేసుకోవాలి. రొట్టె అనేది బాగా కాలుతుంది. ఇలా చూపించిన విధంగా చేత్తో అనుకుని మూత పెట్టుకొని మంటను సిమ్ములో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కాలిందో లేదో చూసుకుంటూ, ఇంకా కాలలేదు, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని బాగా కాలిన తర్వాత తిరగేసుకోవాలి.
ఇలా చుట్టూ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అట్ల కర్రతో ఇలా చూపించిన విధంగా చుట్టూ తీసుకోవాలి. మనం మామూలు రొట్టెలాగా తిరగేసుకుంటే రాదు. ఇప్పుడు ఒక పక్కన ప్యాన్ పెట్టుకొని చూపించిన విధంగా ఈ ప్యాన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ రొట్టెని మళ్ళీ ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూత పెట్టుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. మంట బాగా సిమ్లోకి పెట్టుకోవాలి. రొట్టె బాగా కాలుతుంది. ఈ తాటే రొట్టె కాలడానికి ఎక్కువ టైమే పడుతుంది. ఇలా అడుగున కూడా బాగా కాలిన తర్వాత ఈ రొట్టెను ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా తాటి రొట్టె రెడీ. ఈ రొట్టె మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. బాయ్.